అందరికీ నమస్కారం. త్వరలో కొత్త మూవీ స్టార్ట్ చేయబోతున్నాను. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా కబడ్డీ అంటే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలనుకుంటున్నాను. అది కూడా గర్ల్స్తో, ఉమెన్స్ కబడ్డీ. మొన్ననే మన భారతదేశం ప్రపంచంలోనే కబడ్డీ ఛాంపియన్గా గెలిచి షీల్డ్ తెచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్లో ఛాంపియన్స్ మన కబడ్డీ వాళ్ళు ప్లేయర్స్, మన అమ్మాయిలు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కబడ్డీ మూవీ మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అలాగే పాటలు కూడా రికార్డ్ చేయడం జరిగింది. పాటలు 2 మంగిలి పాడింది, సూపర్ సాంగ్స్. ఒకటి విలేజ్ సాంగ్, ఒకటి నాన్న పైన పాడింది. అలాగే మధుప్రియ 2 పాటలు పాడింది. అందులో సూపర్గా కబడ్డీ టైటిల్ సాంగ్, ఒకటి మంచి లవ్ సాంగ్ పాడింది అమ్మాయి. చాలా బాగా 4 పాటలు చాలా సూపర్గా ఉంటాయి. ఇక స్పెషల్ మా గీతా మాదిరి ఒకటి మంచి ఐటెం సాంగ్, చాలా బాగుంటుంది సాంగ్. కాలేజీ ఫేర్వెల్ పార్టీ రోజు ఉంటుంది ఆ సాంగ్. చాలా అద్భుతంగా పాడింది నిజంగా. గీతా మాదిరి గొంతు ఒక సపరేట్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ సాంగ్ని పాటలు రికార్డ్ అయిపోయినాయి కాబట్టి ఒక హీరోయిన్ కూడా ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 4 హీరోయిన్స్ ఉంటారు, కానీ ఒక హీరోయిన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్ కిరణ్ పెట్టుకున్నాం. రాజ్ కిరణ్ ఆయన కీరవాణి కలిపి చేసినారు గతంలో. అలాగే డైలాగ్స్ అయిపోయినాయి, స్క్రిప్ట్ అయిపోయింది. అతి త్వరలో సినిమాను కెనడాలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కొంత కెనడాలో, కొంత భోపాల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇందులో ఇండియన్ కబడ్డీ ప్లేయర్స్ కూడా ఒక 5 ఉంటారు. అప్పుడు మన కబడ్డీ ఛాంపియన్ అయినారు కదా, ఇండియా టీంలో నుంచి కూడా ఒక 5 తీసుకోవాలని ప్లాన్ చేసినాము. దానికి కోచ్ కూడా ఇండియన్ కోచ్ గారిని సంప్రదించాము. అలాగే కబడ్డీలో మహిళలది కాబట్టి ఇప్పటికి రాలేదు. 18 లాంగ్వేజ్లో చేస్తున్నాం దీన్ని, వరల్డ్ రికార్డ్ కోసం. ఇప్పటికి ఎవరు 18 లాంగ్వేజ్ చేయలేదు. 18 లాంగ్వేజ్ చేయాలని. అలాగే కెనడాలో లొకేషన్స్ కూడా అన్నీ చూడడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. కెనడాలో కూడా షూట్ చేస్తున్నాము, సింగపూర్లో చేస్తున్నాము, దుబాయ్లో చేస్తున్నాము. చాలా భారీ ఎత్తున చేయబోతున్నాము. ఇందులోకి కొందరు ఇంకా ఆర్టిస్టులు కావాలి. ఒక హీరోయిన్ ఆల్రెడీ సెలెక్టెడ్, కొందరు హీరోస్ కావాలి, హీరోయిన్స్ కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ని సంప్రదించండి. తప్పకుండా అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో. స్క్రిప్ట్ అయితే టోటల్ కంప్లీట్ అయ్యి డైలాగ్ వర్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఒక హీరోయిన్ మాత్రం సెలెక్ట్ చేసినాం. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. మంచి మూవీ, స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఇందులో మంచి టెక్నీషియన్స్ పెట్టి క్వాలిటీగా సినిమా చేయాలనే ప్లానింగ్, భారీ ఎత్తున చేయాలని, మంచి భారీ బడ్జెట్తో చేయాలనేది ప్లానింగ్. నాతో పాటు ఇంకొక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇందులో పాటలు రికార్డ్ అయిపోయినా కాబట్టి పాటలన్నీ చాలా చాలా బాగుంటాయి. మేము జస్ట్ యూట్యూబ్లో ఊరికే సాంగ్ పెడితే ఒక్కొక్కటి 30 మిలియన్లు, 40 మిలియన్లు, 50 మిలియన్లు చూసినారు సాంగ్. కాబట్టి డెఫినెట్గా మనం షూట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఆదరించాలని. త్వరలో దీక్షను రిలీజ్ చేయబోతున్నాను. దానికి ముందే ఇది ఓపెనింగ్ చేసి అది రిలీజ్ చేయాలనుకుంటున్నాము. తప్పకుండా దీన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎవరైనా హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ, క్యారెక్టర్ యాక్టర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ని. తప్పకుండా అవకాశాలు మాత్రం ఉన్నాయి, తప్పకుండా ఇస్తాం. దానికి ఎవరికి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందని చూసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. తప్పకుండా ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతూ ఉంది. మీ ప్రజల ఆశీర్వాదంతో మా ఛానల్ కూడా దాదాపు 1.32 మిలియన్స్ దాటి సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాబట్టి ఇలాగే మా సినిమాని కూడా, ఇప్పటికే నేను 43 సినిమాలు చేస్తున్నాను. డైరెక్టర్గానే 8 సినిమాలు చేస్తున్నాను, ప్రొడ్యూసర్గా 43 మూవీస్ చేస్తున్నాను. కాబట్టి ఈ దీక్షతో 43 మూవీస్ అయిపోతాయి. కబడ్డీ, ఉమెన్స్ కబడ్డీ త్వరలో
స్టార్ట్ కాబోతుంది. తప్పకుండా దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఉమెన్స్ కబడ్డీ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ వైస్ ప్రెసిడెంట్. నమస్తే, మీ రామకృష్ణ గౌడ్.